బహుజన రాజ్యాధికార జేఏసీ మేధావుల రాజకీయ చర్చ వేదికకు ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్ర కోఆర్డినేటర్గా ఎంజేఎస్ రాజు నన్ను కూడా ఆహ్వానించినందుకు జేఏసీ వారికి నా యొక్క ధన్యవాదాలు. మనం అనుకున్న విధంగానే ప్రజాశాంతి పార్టీ బహుజన రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తుందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. 175 మన రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో ఏ సామాజిక వర్గానికి ఎన్ని అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలా అని లెక్కలు వేసుకున్నాం. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు 175ను మనం విభజించాము. ఒకటి రెండు చెప్పాలనుకుంటే మనకు వడ్డెర్లు 2 ఎమ్మెల్యేలు అనుకున్నాము, కురుబ 2, ముదిరాజు 2, ఉక్కర 2, నాయి బ్రాహ్మణ 2, క్షత్రియులు 2, కళింగులు, తర్వాత రజకులు 4, పద్మశాలులు, ఈ విధంగా 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ డిబేట్ చేసి ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఈసారి ఎలక్షన్స్లో అని ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో ఇందాక మహిళలు చెప్పారు సగం మంది, అందులో 175లో 87+87+1 87 పురుషులకు 87 మహిళలకు 1 ట్రాన్స్జెండర్కు ఇవ్వాలని నిర్ణయించింది. 175లో సగం మంది మహిళలకు 87 స్థానాలు మహిళలకు కేటాయించాలి. ఉదాహరణకు రజకులు 4 స్థానాలు అనుకుంటే 4 ఎమ్మెల్యేలు అనుకుంటే 2 పురుషులకు 2 మహిళలకు, ఇటువంటి కాన్సెప్ట్తో ప్రజాశాంతి పార్టీ ముందుకు పోతుందని, మనం ఏదైతే కళలు కంటున్నామో బహుజన రాజ్యాధికారం దిశగా ప్రజాశాంతి పార్టీ అడుగులు వేస్తుందని మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్విస్తున్నా. తర్వాత పార్టీ యొక్క 3 అంశాలతో పార్టీ ముందుకెళ్తుంది. ఒకటి అందరికీ రాజ్యాధికారం, అది మనం అనుకున్న విధంగానే. రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే 440 కులాలు కలిగిన మన రాష్ట్రంలో 440 కార్పొరేషన్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వారి జనాభాను బట్టి దానికి సరిపోయిన నిధులు మనం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ప్రతి సామాజిక వర్గానికి రాష్ట్రంలో లీడర్గా ఉంటారో వారు ఆ యొక్క కార్పొరేషన్కు చైర్మన్గా ఉంటారు. ఎవరైతే మెంబర్స్గా ఉంటారో వారందరూ కూడా మనకు బెనిఫిషరీస్గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క కులానికి ఒక కార్పొరేషను, దానికి సంబంధించి వారి జనాభాను బట్టి నిధులు కేటాయించే విధంగా ఈ యొక్క ప్రజాశాంతి పార్టీ సిద్ధపడుతుందని మీకు మనం చేస్తున్నాను. 3వ పాయింట్, అవినీతి లేని పాలన అందించడానికి సిద్ధంగా ఉంది ప్రజాశాంతి పార్టీ. అంటే మనకు నిధులు ఎలా వస్తాయి? ఈరోజు నిధులన్నీ ప్రతి ఒక్కరూ జోబు నింపుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కార్పొరేషన్ నిధులు ఇవ్వటం లేదు. ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని పాలన అందిస్తూ నిధులను రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ అన్నింటినీ ప్రజల సంక్షేమం కోసమే, అందరి అభివృద్ధి కోసమే కేటాయిస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అవసరమైతే డాక్టర్ కేఏ పాల్ గారి ఆధ్వర్యంలో విదేశాలతో సత్సంబంధాలు కలిగి అవసరమైతే ఉపాధి అవకాశాలు మెండుగా ఈ రాష్ట్రానికి కలిగి చేయడానికి డాక్టర్ కేఏ పాల్ గారు వారు మమ్మల్ని ఈ యొక్క జేఏసీకి పంపించి ఒక భరోసా ఇమ్మని వారు చెప్పంగా ఈ యొక్క మీటింగ్ హాజరైన మనం చేస్తున్నాను. ఈ విధంగా ఇంకా ఎక్కువ అంశాలు మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీటింగ్ తర్వాత, భోజనం తర్వాత కూడా నేను ఇక్కడ ఉంటాను. మీరందరూ మీ ఆసక్తి కలిగి నాతో మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి ముగిస్తూ థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్.